రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం రాగానే ఇప్పుడు 12,000 ఇస్తున్న రైతు బంధుని మేము రైతు భరోసాగా మార్చి 15,000 ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సంవత్సర కాలం దాటిపోయింది. డిసెంబర్ 9 నాడు మేము రాగానే ఇస్తామని చెప్పేసి డిసెంబర్ 9 దాటిపోయి సంవత్సరం దాటిపోయి ఇంకో నెల కూడా కావచ్చు. నాటి నుంచి నేటి వరకు ఆయన ఏ పథకాలు అమలు చేసినప్పటికీ దానికి రోజు రోజుకి గడువు పెంచుతూనే పోతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి సరైన సమయంలో ఇచ్చింది లేదు. కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా రైతుల తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మాటలు మార్చినంత ఈజీగా మేము మా జీవితాలను మార్చుకోలేము. మాకు రైతు భరోసా ఎంత అవసరము. కాబట్టి మీరు సంక్రాంతి ముందే ఇస్తామన్నారు. సంక్రాంతి ముందే వస్తే మా బతుకులకు ఎంతో ఆశ ఉంటుంది. ఎంతో ఆశతో ఎదురుస్తూ ఉన్నాము సంక్రాంతి లోపల మాకు రైతు భరోసా వస్తుందని చెప్పేసి. కానీ ఇప్పటిదాకా రాకపోవడం ఇదంతా ఎంత దుర్మార్గం అంటే మామూలుగా కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ప్రకటించిన రైతు భరోసా పథకం 15,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఇప్పటికీ 2 టర్ములు రావాల్సిన రైతు బంధు రావాల్సిన అమౌంటే ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఈరోజు ఏదో కేబినెట్ తీర్మానం, నిన్నను ఈరోజు కేబినెట్ తీర్మానం చేసి 15,000 రూపాయలు కాదు ఇప్పుడు 12,000 రూపాయలే ఇస్తామని చెప్పి ఎందుకు ఇట్లా ఈ విధంగా రైతుల వెన్నెముకను విరుస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే రైతుకు మీరు మేలు చేయాలి. గత ప్రభుత్వంలో నిజంగానే కేసీఆర్ గారు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు ఇచ్చిండ్రు. అది వాస్తవం. అది రైతులందరికీ ఆ విషయం చాలా ఆ అమౌంట్ ఎంతో ఉపయోగపడ్డది. మీరు రైతు భరోసా పథకం కింద 15,000 ఇస్తా అంటే అందరూ కూడా మీకు మెగ్గు చూపే ఓట్లు వేయించి గెలిపించారు కదా. మళ్ళీ ఇప్పుడు 15,000 కాదు 12,000 అంటే రైతుకు సంబంధించిన బడ్జెట్ను కేటాయించడంలో కానీ, రైతుకు సంబంధించిన రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ ఇప్పటి వరకు రైతు బంధు రాలేదంటే రైతుల పరిస్థితి ఎక్కడ పోవాలా? సార్ మేము అడిగేది ఏంటంటే మాకు రైతు బంధు ఇంతవరకు రాలేదు సార్. మీరు మీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది అనుకుంటే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది గెలిచి కూడా. సారు కేసీఆర్ సార్ వేసిన పైసలు మాత్రం ఒకసారి ఇచ్చిండ్రు, మిగతా మళ్ళీ రాలేదు. ఇప్పుడుకి 2 సార్లు కలిసి ఒకసారి ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు లేదు. కరెక్ట్గా నాట్లు వేసే టైంకు పైసలు వచ్చేది, మాకు తుకాలు పోసే టైంకు పైసలు వచ్చేది, ఇంతవరకు వస్తలేవు. మళ్ళీ రైతులు ఏం కావాలా ఏం చేయాలా సార్?